మన శరీరంలో ఉండేటువంటి అతి పెద్ద జాయింటే ఈ మోకాలు. మరి దాంట్లో గనక గుజ్జు అరిగిపోతే మీరు నడిచేటప్పుడు విపరీతమైన ఇబ్బంది పడిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. మీరు ఏం భయపడకండి. ప్రకృతి సిద్ధంగా తిరిగి మళ్ళీ ఈ మోకాళ్లలో గుజ్జు నింపేటువంటి దివ్యమైనటువంటి ఔషధమే మహాబీర గింజలు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. వీటిని తీసుకుని వచ్చి రాత్రిపూట 1 గ్లాసు నీటిలో 1 చెంచా ఈ మహాబీర గింజలు కలిపి వాటిని అలాగే రాత్రంతా ఉంచండి. అప్పుడు ఉదయం అయ్యేసరికి ఒక జిగురులాగా తయారవుతుంది. మీరు చూస్తున్న ఈ మహాబీర గింజలు సబ్జా గింజలు కాదు, చియా సీడ్స్ కాదు. అలాగే ఉంటాయి, కానీ అవి కాదు, గమనించగలరు. ఇవి భూమి మీద దొరికేటువంటి 18 రకాల తులసి విత్తనాల జాతులలో ఒక జాతికి చెందినది. మోకాళ్ల నొప్పులు తగ్గించగల శక్తి కలది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ద్రావకాన్ని ఉదయం లేవగానే పళ్ళు తోముకున్న తరువాత అలాగే తాగండి. ఒక అరగంట వరకు ఏమి తీసుకోకండి. ఈ విధంగా చేస్తూ మీరు ఖాళీగా ఉండే సమయంలో చాలా వరకు కూడా ఈ మోకాలుని కదపడానికి చూడండి. దాన్ని అలాగే ఉంచేయకూడదు. దానికి లూబ్రికేషన్ అవసరం. మరి ఈ మహాబీర గింజలను వినియోగిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ, సులువుగా అరిగే పదార్థాలను తింటూ, దుంపజాతికి సంబంధించినటువంటి అలాగే వాతవ చేసేటువంటి వస్తువులను తినడం తగ్గిస్తూ ఉంటే మీ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మరి ఈ మహాబీర గింజలు కావాలి అనుకుంటే దీంతో పాటు ఒక పెయిన్ రిలీఫ్ ఆయిల్ ను కూడా అందించడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన నంబర్లకి మమ్మల్ని సంప్రదించగలరు. సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.